పడుతుంది? 120. కాదు కాదు, అంటే ఈ లాటరల్ ట్యూబ్ ఎంత పడుతుంది అని? ఎన్ని కేజీలు పడుతుంది? లాటరల్ ట్యూబ్ ఉంటుంది కదా, పైప్ 1000 మీటర్లు పడుతుంది ఎకరానికి. ఎకరానికి 1000 మీటర్లు అంటే 21x21 పెడితేనే ఎక్కువ పడుతుంది. మనకి ఏంటంటే 18, 20 అంటే రైతులు చెట్లు ఎక్కువ పెట్టాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఉంటుంది అంతే పడుతుంది. డిస్టెన్స్ తగ్గిస్తాం మేడం, క్వాలిటీ ఉంటలేదు అని డిస్టెన్స్. ఓకే, దానివల్ల చెట్లు ఎక్కువ వేస్తుంది. చెట్లు ఎక్కువ వేస్తున్నాం. ఓకే, గ్యాప్ దగ్గర పెడుతున్నాం. పాత ఓకే, ఇంతకుముందు 20 ఏళ్ళు ఉండేది మేడం, 10 ఏళ్ళకే అనిపోతుంది కాబట్టి. గవర్నమెంట్ అడుగుతున్నాం మేడం. ఓకే, ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా మనకు ఏమడుగుతున్నాం అంటే ఎలినో సిస్టమ్, ఎలినో చిన్నది వస్తుంది కదా మేడం. అవును, ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే వాస్తవంగా డ్రిప్ పుష్కలంగా పోయాలంటే మాకు కాంపౌండ్లో ఉండాలి. ఓకే, కాంపౌండ్ అనేది ఎవరో జిల్లాలో ఒక 5-10 మంది రైతులకు మాత్రం ఇస్తున్నారు. ఇట్లా మనం ఏమన్నా ప్రతి రైతుకు అడిగిన ప్రతి రైతుకు కాంపౌండ్ ఇవ్వాలని అంటున్నాం మేడం. ఓకే ఓకే, కాంపౌండ్ కూడా కట్ చేస్తాడు. మంగ అంటే వేస్ట్ క్రాప్. ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల దీనికి విటమిన్ కాదు, ఇది వైరసా? కరోనా లెక్కనే ఉంటుంది. మీద పురుగు పడుతుందా? పెయిన్ లాగా ఉంటుందా? మంగు ఉంటుంది కానీ కాయలు టేస్ట్ ఏం చేంజ్ కాదు. కానీ రేట్ తక్కువ వస్తుంది. రేట్ తక్కువ వస్తుంది. యాక్చువల్గా 25% కట్ చేస్తాడు అక్క దీనికా? మనము 2 టన్నులు అయితే దాంట్లో దీని యావరేజ్ రేషియో తీసేసి కట్ చేస్తాడు. దానివల్ల ఎంత 25% కట్ చేస్తాడా? యాక్చువల్గా మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సింది మార్కెట్ విధి విధానంలో 4% కట్ చేయాలి. ఓకే, ఓన్లీ 4% చేయాలి. 4% చేయకుండా ఏం చేస్తుంటే 4% మంగు అంటాడు, చూట్ అంటాడు, రాటన్ అంటాడు, కమిషన్ అంటాడు, హమాలీలు అంటాడు. టోటల్గా 25% కట్ అవుతుంది. 25 కట్ అయితే ఏం మిగులుతుంది మరి? అదే ఢిల్లీలో అమ్ముకునేది టోటల్ అయితే వాళ్ళు ఇక్కడ రైతులకు మోసం చేసిన ఎట్లా మోసం చేశారంటే అక్కడ వీడు ఇక్కడ మా కాడికి వస్తాడు 12,000 20,000కు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తాడు, ఒకడు వచ్చి కొంటాడు. కొని వీడు ఏం చేస్తాడు, ఇంకొని పంపిస్తాడు. ఇప్పుడు 15,000 పెట్టి పోయినాడు కదా, ఇంకోటి వచ్చి 14,000 అంటారు. రైతుని ఏంటంటే సైకాలజికల్ గా పెట్టేస్తాడు. రైతు అయ్యో ఎట్లా అని చెప్పి అమ్మేసుకుంటాడు. వీడు మళ్ళీ హైదరాబాద్ పోయినాక ఇదే కాయని వాడు అక్కడ కొని వాడు 60,000 70,000 అక్కడ మళ్ళీ 70,000. ఢిల్లీలో 1,00,000 టన్ను. అవునా? అది స్టాండర్డ్ రేట్. మనకి ట్రైన్ సదుపాయం ఏం లేదా? యాక్చువల్గా కోవిడ్ టైంలో మనం వ్యాగిన్స్ అడిగినాం. వ్యాగిన్స్ అడిగితే మనకి ఏమైతుంటే బతాయి రైతుకున్న పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ లోడ్ చేయాలి, మళ్ళీ వ్యాగిన్లో వెళ్ళిపోవాలంటే మళ్ళీ అక్కడ బాక్సులు దింపుకోవాలి, మళ్ళీ అక్కడ దింపుకోవాలి. అంటే కాయ ఒక్కసారి లోడ్ చేస్తే ఏమవుతుందంటే దీన్ని షైనింగ్ పోయి టచింగ్ వచ్చేసి కాయ ఖరాబ్ అయిపోతుంది. ఎంత 48 అవర్స్లో అన్లోడ్ అయితేనే షైనింగ్ ఉంటుంది అన్నట్టు, లేకపోతే ఎండిపోయినట్టు అవుతుంది. లాభం అవుతుంది. మినిమం మనకి ఎంత అయితే వర్కౌట్ అవుతుంది? మినిమం వాస్తవంగా ఏంటంటే 30,000 రూపీస్ ఉంటే వర్కౌట్ అవుతుంది, కంఫర్టబుల్గా వర్కౌట్ అవుతుంది. వడ్ల లెక్కన కొనాలి మేడం. వడ్ల లెక్క అదే అంటున్నా నేను. అట్లా కొనాలంటే ఎంత ఇవ్వాలి? కొనాలి వడ్ల లెక్కనే పెట్టి మద్దతు రేట్ పెట్టి గవర్నమెంటే కొనాలి. గవర్నమెంటే కొని గవర్నమెంటే సప్లై చేయాలి. లారీల ద్వారానైనా లేబర్ ఛార్జ్ అయినా వడ్లకి ఎట్లా లేబర్ ఛార్జ్ ఇస్తుందో అదే విధంగా దీనికి కూడా నల్గొండ మార్కెట్ కూడా సేమ్ అదే విధంగా మార్కెట్. మీరు మార్కెట్ పెట్టి బంద్ చేసినాం అన్నది ఎక్కడ? అక్కడ మార్కెట్ ఓపెన్ అయితే లాభం అవుతుంది కదా మనకు. 1 వీక్ పెట్టినారు. వీళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ మహారాష్ట్ర నుంచి వీళ్ళని బయర్స్ ని ట్రేడర్స్ ని రప్పించుకోలేక ఓకే అది ఫెయిల్ చేసినారు. అంటే వాళ్ళు అంటే ఫెయిల్ గవర్నమెంట్ చేసిందా, దళారులు చేసింటారు మధ్యలో? దళారీ వ్యవస్థ ఫెయిల్ అయింది. దాన్ని కూడా గవర్నమెంట్. అదేంటన్నా మెషిన్ దేనికి?
దున్నటానికి అచ్చా ఇవి చుట్టడానికి. దున్నటానికి చేంజ్ చేసినప్పుడు అడ్డం రాకుండా ఆహా. రోటర్ పెట్టి వేసేటప్పుడు ఓ, ఈ మొత్తం పైప్ చుట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ వేసుకుంటారు. మళ్ళీ వేసుకున్న తర్వాత ఓకే. దున్నేటప్పుడు అడ్డం రాకుండా మ్మ్. దాంతోటి చుట్టాలి. పైప్ దాని వడ్ల లెక్కనే కొనాలి మేడం బత్తాయిని 30,000 అయినా 50,000 అయినా అక్కడ ఉన్న రేటుని బట్టి మార్కెట్ బట్టి కొనాలి. వడ్ల లెక్కనే అమాలి అంటే ఇది ఎవ్రీ సీజన్ మళ్ళీ దున్నుతారా? దున్నితేనే మంచిగా వస్తుందా? అంతేనా? మళ్ళీ గడ్డి మందు కొడుతురా ఏంది మీరు కూడా? తగ్గించేసి మంచిది కాదు అది. రోటర్ పెట్టి వేసుకుంటే గడ్డి మొక్క కటింగ్ అవుతుంది, మంచిగా కల్టివేషన్ అయ్యి మంచిగా ఇస్తుంది అన్నట్టు. కానీ మధ్యలో మధ్యలో వేరే క్రాప్ వేయరా అసలు? ఇంటర్లేసింగ్ క్రాప్స్ వేరుశెనగ వేస్తారా? చిన్నగా ఉన్నప్పుడు. పెద్దగా అయినాక ఎందుకు? యాక్చువల్గా 4 years వరకు వేరుశనగ వేరుశెనగ లాంటివి వేసుకుంటాం. తర్వాత మొత్తం దీని మీద ఆధారపడే వరకు కూడా మనకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు. రైతులు ఏంటంటే 5 years వరకు వేరే ఏం చేసుకోలేకుంటుంటారు కాబట్టి అదొక బడెన్ వీళ్ళకి. అంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతు మొత్తం 5 ఎకరాల తోటనే పెడతాడా? ఒక ఎకరం మళ్ళీ సేద్యం వేరే చేసుకుంటారు ఉంటుందా? పంట పొలం ఇచ్చి పెడతారా? ప్యాడీ ఉంచుకుంటారు. మనం ఏమంటున్నాం అంటే ఇంటర్ క్రాప్ పెట్టడం కొరకు కూడా సబ్సిడీలు ఇవ్వమని అంటున్నాం గవర్నమెంట్. ఇంటర్లేసింగ్ క్రాప్స్ పెట్టడానికి కూడా సబ్సిడీ. ప్రవీణ్ ఇది మంచిగా ఉన్నట్టుంది కదా? మంచిగా ఉంది, చెట్లు మంచిగా ఉన్నాయి. ఇది కూడా లాటరీ సిస్టమ్. కత్తెర కాపు వచ్చిన వాళ్ళు కత్తెర క్రాప్ అంటే మే జూన్ లో అది జ్యూస్ ఎక్కువ తాగుతారు కాబట్టి ఇప్పుడు మంచిగా రేట్ ఎక్కువ వస్తుంది. మార్చ్ ఏప్రిల్ మేలో వచ్చే క్రాప్ ని కత్తెర అంటారు. మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్ట్ ఇంకా మిగతా టైం వచ్చేది మొత్తం కూడా సీజన్ క్రాప్. ఓకే. ఇప్పుడు పెద్ద రేట్ ఏమి ఉండదు. ఇప్పుడు కత్తెరలో వాస్తవంగా ఇప్పుడు కత్తెరలో 40,000 నుంచి 50,000 రేట్ ఉన్నది, కానీ కాయలేదు. అయ్యో, రైతుకున్న సమస్య ఏంటంటే కాయ ఉన్న టైంలో రేట్ ఉండదు, అదే కదా వచ్చింది బాధ. అన్ని బాగుంటే ఢిల్లీలో ఎండలు ఉండవు, ఢిల్లీలో వర్షాలు ఉంటాయి. ఢిల్లీ మార్కెట్ అయితేనే సక్సెస్ అవుతాను. మనకు హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది రేట్ ఇక్కడ? ఈ ఇయర్ ఉన్నది, లాస్ట్ ఈ ఇయర్ బాగా 50,000 ఉంది 22 ఏళ్ల పేరు మీద మేడం. ఒక 2 సంవత్సరాలు రేట్ వచ్చింది. ఇక రైతు ఏంటంటే ఈ సంవత్సరం అన్న వస్తుందేమో రేటు, ఈ సంవత్సరం అన్న వస్తుందేమో రేట్ అంటే 50. ఉదయం పెట్టు. ఈ సంవత్సరం వచ్చింది కానీ క్రాప్ లేదు. వ్యాపారులు యూనిటీ ఫిక్స్ అవుతారు రేట్. అది అంతటా అదే కదా, వాళ్ళు ఏ పంట అయినా వ్యాపారులు యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు సంఘం అని పెట్టి మన రైతులంతా సిండికేట్ కారాదా మరి? మేడం అంటే ఇప్పుడు రైతు కూడా 30 సంవత్సరాల ముందు 10,000 అమ్మినాం మేడం. మేము ఇదే తోటలో 10,000 టన్ను 10,000 అమ్మినాము. ఇప్పుడు 8,000 అమ్మిన రోజులు కూడా వస్తున్నాయి. అయ్యో, అన్యాయం అది. అదే మళ్ళీ మేమే పిలిచి ఇవ్వాల్సి వస్తుంది, వదిలించుకోవాలని కింద పడిపోతున్నాయి కాయలని. 30 సంవత్సరాల ముందు 120 చెట్లు నాకు ఇందులో. ఎండిపోయిందా? అంతేనా? ఇది వైరస్ మేడం, వేరుకుళ్ళు అంటాం. యాక్చువల్గా ఇంతవరకు వేరు మొత్తం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోయినది. దీనికి ఏంటంటే ఈ వేరుకుళ్ళుని ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా దీనికి మందు కనుక్కోలేదా? మళ్ళీ ఎంతసేపు ఉన్న వాళ్ళు ఏమంటే ఇది కూడా సిఓసి కొట్టండి, సిఓసి చేయండి, పాత చుట్టూ చేయండి అని చెప్తారు. కానీ సైంటిస్ట్ ఇంతవరకు వాళ్ళు ఏం చెప్తారంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది 80% మొక్కపోతే మాత్రం 100% తీసేయాలని చెప్తారు. తీసేయాలి అంటే లేకపోతే స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది దీన్ని తీసినాక కూడా ఎక్కడ పడితే అక్కడ వేయద్దు మేడం, మళ్ళీ కాల్ చేయాలి. రైతులు కొంతమంది ఏం చేస్తారంటే తెలియక దీన్ని దున్నుతారు వీళ్ళు. అయ్యో, దీంట్లో ఏమైతే ఇంకో వైరస్ ఉంటుంది, అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి వేరే చెట్లకు కూడా వస్తుంది. ఇట్లా ఎకరానికి ఒకటి వెళ్తుందా? చాలా పోతాయి మేడం, చాలా పోతాయి. చాలా పోతాయి. ఒక దగ్గర ఎకరాలు అయితే మేడం 50 చెట్ల దాకా చచ్చిపోయినాయి. 50 చెట్ల చాలా ఎక్కువ కదా? అది ఇంకా కాయలు కాసినవే చచ్చిపోతున్నాయి. అదే మొత్తం నిండా కాయలు కాసిన ఆయన పోయింది. దగ్గర ఇప్పుడు 7 years అది ఎంత 7 years ఇన్నేళ్ళు ఇంత పెట్టుబడి. అవునా? వరి కూడా ఎందుకు పెడతాం అంటే ఇదే మేడం. వరి కూడా ఏంటంటే సరే నాటు పెడతాము, ఒక సుఖంగా సప్పుడు కానీ మనం పని చేసుకుంటాం మన ఉద్దేశమే వరి పెట్టడం. దీనికైతే దీనికి రోజు పని 20 రోజులకు ఒకనాడు మందు కొడతానే ఉండాలి, లేకుంటే ఆ నల్ల కాయ అయితేనే ఉంటది. పని బాగుంటది.
ఆ గడ్డి వీకి ఇవ్వాలా ఇక మ్హూ. అడుగు మంది ఇవ్వాలా పాదులు చేసేయాలా మళ్ళా నీళ్ళు పోసినా చూసుకోవాలి మళ్ళీ అంతే నీళ్ళు కదా, వేస్తే ఇక. ప్రతి చోట ట్రిపుల్ తిప్పే పనే ఉంటుంది. కుదరదు మేడం నీడ వాడుతుంది తక్కువనే నీడ వచ్చి ఇక గడ్డి ఎక్కువ వస్తుంది జాగ్రత్త. ప్లస్ దాన్ని కూరలు డేసే ఉంటాయి కానీ చేయలేరు, కోసి మళ్ళీ దాన్ని మళ్ళీ అమ్మాలే. చేయాలి, అంతా ఇబ్బంది. బత్తాయి తోటలో విపరీతమైనటువంటి సమస్య ఏంటంటే లేబర్ సమస్య అక్కడ మెయిన్. ఉమ్. లేబర్ బాగా పడతారు. ఇప్పుడు మనకి ఇది కొట్టాలంటే గడ్డి మందు కొట్టొద్దు అంటారు. గడ్డి మందు కొట్టకపోతేనేమో నెల రోజులకు ఈ లెవెల్లో వస్తుంది. ఈ విధంగా వచ్చింది అనుకోండి, దీనికున్న పురుగుతోటి మళ్ళీ ఈ కాయ టచింగ్ అంతా వైరస్ వచ్చేస్తుంది. నెలల్లో ఇంత పెరుగుతుందా? నెల 2 నెలలు. ఎందుకంటే ఎందుకు పెరుగుతుంది అంటే వాటర్ వస్తుంది కదా, డ్రిప్ వస్తుంది కాబట్టి ఇక అక్కడ వస్తూనే ఉంటుంది అన్నట్టు. ఆటోమేటిక్గా గడ్డి పెరుగుతుంది. ఓకే ఓకే. అదే ఏంటది ఇప్పుడు ఈ డ్రిప్ లోనే మీకు అదే ఫర్టిలైజర్ కూడా వస్తుంది కదా? ఏంటంటే మనము ట్యాంక్స్ ఉంటాయి, ఆ, ట్యాంక్ ద్వారా దాంట్లో అవును ఎక్కించుకుంటాం. అవును. కొంతమంది రైతులు అట్లా చేస్తారు, కొంతమంది రైతులు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే కానీ అట్లా చేస్తే ఈ వీడి తగ్గుతుందా? తగ్గుతుంది కదా, డైరెక్ట్ డ్రిప్ కన్నా అట్లా డైరెక్ట్ చేస్తే వీడి తగ్గుతుంది. వాటర్ మంచిగా ఉంటేనేమో దాంతో డ్రిప్పుల ద్వారా ఎక్కియచ్చు, లేదంటే మాత్రం కంపల్సరీ మనం మాన్యువల్ చేసుకోవడం మేడం. అంతే. మీరు గతంలో పార్టీ పెట్టే ముందు సాగునీటి బాట పట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా పరిశీలించలేదు. మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ పెట్టాక నల్గొండ జిల్లాకు వచ్చి వాళ్ళ రైతులతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రైతులు ఏ సమస్యలు చెప్తున్నారు? అంటే ప్రధానంగా రైతుకి చాలా ఘోరమైన సమస్యలు ఉన్నాయండి. కంటిన్యూస్గా ఏ పంట అని కాదు, రైతు అంటేనే సమస్యల నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం బత్తాయి తోట పరిశీలిస్తూ ఉన్నాం. బత్తాయి తోటలో కూడా 24 గంటలు పనే ఉంటుంది రైతుకు, కానీ బెనిఫిట్ కావాల్సినంత వస్తలేదన్నది క్లారిటీగా అర్థమవుతుంది. దానికి తోడు ప్రభుత్వాల సహకారం లేకపోవడం, ప్రభుత్వాలు ఏ పంటకు ఆ పంట ఇండిపెండెంట్గా ఆలోచన చేసి బత్తాయి రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, లేదా వరి వేసిన వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, లేదా నిమ్మ రైతులకు అట్లా ఆలోచన చేస్తలేవు. వ్యవసాయం ఓవరాల్గా ఒకటే అన్నట్టుగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది, కానీ ఇష్యూ అట్లా కాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సొల్యూషన్ అయితే కనపడట్లేదు. ధాన్యం కొనుగోలు విషయం కూడా చూస్తాం. పదే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పెట్టడం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టడం, కొనుగోలు కూడా ఒకరికొకరు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అన్యాయం అండి ఇది. మొత్తానికి రైతులు సఫర్ అవుతున్నారు మధ్యలో. ఇప్పటికి కూడా 60 రోజులు అవుతుందండి పాపం పంట చేతికొచ్చి. నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇప్పుడు మృగశిర కార్త వచ్చింది, నెక్స్ట్ సీజన్కి నారులు పోసే టైం వస్తే కూడా పోయినప్పటి పంట కూడా ఇప్పుడు పోకపోతే ఎంత బాధ ఉంటుందండి. మొలకలు ఎత్తుతున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి, టెన్షన్లో ఉన్నారు రైతు అనేటటువంటి వాడు. మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లా రైతుల యొక్క సమస్యలు తీర్చి వాళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటేనేమో మంచి పంటలు పండిస్తారు, తెలంగాణ బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అయితే వాళ్ళ గ్రౌండ్లో కనపడట్లేదు. మొన్న మీరు పాలమూరు ప్రాజెక్టుల బాట పట్టడం జరిగింది, అక్కడ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలమూరును కంప్లీట్ చేస్తామని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద పనులు కొనసాగుతున్నాయి. కానీ నల్గొండ జిల్లా విషయానికి వస్తే రైతులకు ప్రతి ఏటా కూడా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ డిండి ప్రాజెక్టు కానీ ఎస్ఎల్బిసి కానీ పూర్తి కాలేదని రైతులు ప్రతి ఒక్కరు కూడా మీతో చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ సీఎం గారు రావాలంటే ఇక్కడ లోకల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎంట్రీ లేకుండా చేశారు. అయితే మేము అక్కడ పాలమూరులో వెళ్ళి డిమాండ్ చేయగానే మా డిమాండ్కి తప్పనిసరి పరిస్థితి అయి ముఖ్యమంత్రి గారు 2 days పాలమూరులో స్పెండ్ చేసి ప్రాజెక్ట్ అంతా రివ్యూ చేయాల్సినటువంటి ఒక కంపల్షన్ క్రియేట్ చేయగలిగినాం. ఇవాళ నల్గొండకు కూడా ప్రత్యేకించి రైతుల కోసం వచ్చింది అందుకే. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కష్టాలలో ఉన్నారు రైతులు. ప్రాజెక్టు ఇక్కడ నుంచే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నా కూడా ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మంచిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత ఇవాళ బత్తాయి తోటకు వచ్చామండి. కనీసం ఇక్కడ ఉన్న మంత్రులకు కనీసం బత్తాయి రైతుల కష్టాలు తెలుస్తాయేమో అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి సారిస్తారేమో అనే ఆలోచనతో ఇక్కడికి రావడం. కానీ ప్రతిదీ ధాన్యం కొనుగోలు అంశం కానీ, బత్తాయి రైతుల అంశం కానీ, యూరియా విషయం కానీ, ప్రతి విషయం కూడా ఇందాక రౌండ్ టేబుల్ కూడా సుదీర్ఘంగా మీకు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ రైతులతో ఎలా తెలుస్తుంది? నేను కూడా రైతు బిడ్డనే కదండి, నేను కూడా వ్యవసాయం నుండి వచ్చిందనే కదా, నేను కూడా దూరం ఉన్నదాన్ని కాదు కదా. అయితే ఇప్పుడు వ్యవసాయం అనేటటువంటిది ఏదో ఫేవర్ లెక్క మా దయ మీద రైతు బతకాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నంతకాలం వ్యవసాయం బాగుపడదని.
రైతు అనేవాడు కష్టపడుతున్నాడు, వాళ్ళది ఒక ఇండస్ట్రీ, ఆయన పండించిన పంటకు ఆయననే ధర నిర్ణయించుకునేటటువంటి స్థితి ఎట్లా తీసుకురావాలని ఒక సంకల్పం ఉంటేనేమో మంచిగా అవుతుంది. అది రైతు అయితేనేమో ఎద్దు వ్యవసాయం తెలిస్తేనేమో అర్థమవుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పేరుకే రైతు బిడ్డ, కానీ ఆయన ఉన్న భూములన్నీ గుంజుకునుడు, ఉన్నటువంటి రైతులకు కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోవడము, ఎటువంటి సబ్సిడీస్ ఇవ్వకపోవడము. అసలు ఇంతవరకు 30 నెలలు అవుతుందండి ముఖ్యమంత్రి గారు ఎక్కి, కనీసం ఒక్కసారి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ఆయన రివ్యూ చేయలేదు. అంటే రైతుల పట్ల పట్టలేదనే విషయం అర్థమవుతుంది. ఎన్నికలు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తారు, లేకపోతే వేయరు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి 2 ఎకరాలకేసి ఆపేసిండ్రు. మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నప్పుడు అప్పుడు ఇస్తారు అన్నట్టు 5 ఎకరాల వరకు. సో అల్టిమేట్గా మోసం చేస్తున్నారు రైతుల్ని తప్పితే ఎక్కడ మాట్లాడతలేరు, ఎక్కడ కరెక్ట్గా ఆలోచిస్తలేరు వాళ్ళ గురించి. ఇందాక కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. యూరియాను రద్దు చేయాలని, అదేవిధంగా నకిలీ విత్తనాలపై కూడా దృష్టి సారించాలని అనేక తీర్మానాలు. అవి చాలా ప్రాబ్లం అవుతుందండి, ఎస్పెషలీ పత్తిలో నకిలీ విత్తనాలు అనేటిది బాగా వస్తున్నాయి. అదేవిధంగా పురుగు మందులు కొట్టేటటువంటి వాటిల్లో కూడా నకిలీ పురుగు మందులు వస్తున్నాయి. పురుగు మందు తీసుకొచ్చి కొట్టినాక అది పనిచేయకపోతే టోటల్ పంట చెడిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ రైతు బాధ అనేటటువంటిది మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి రైతులు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టే మేము చెప్తున్నాము. వాటి మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పీడీ యాక్ట్లు ఎవరి మీద బుక్ చేయలేదు. ఏది నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళ మీద చేయలేదు, నకిలీ పురుగు మందులు అమ్మిన వాళ్ళ మీద చేయలేదు. అంటే చర్యలు తీసుకోకపోతే రైతులకు సేఫ్టీ ఎక్కడ నుండి వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఎలా ఉండబోతుంది మేడం? ఎందుకంటే పూర్తిగా 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మళ్ళీ వారు వెంటనే కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని తలపెట్టి మళ్ళీ మేము 2034 వరకు మేమే సీఎం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయబోతుందని చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఖచ్చితంగా మాదే అధికారం, పాదయాత్రలు చేస్తాం, బస్సు యాత్రలు చేస్తాం అంటే ఎంతసేపు కుర్చీల పంచాయతీ తప్పితే రైతుల బాధలు కానీ, ప్రజల బాధలు కానీ, ఆడవాళ్ళ బాధలు కానీ, హాస్పిటల్స్ బాగాలేకపోవడం కానీ. ఇవాళ జూన్ వచ్చిందండి, రైతులు నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలకు ఫీజులు ఎట్లా కడతారు చెప్పండి? ప్రైవేట్ స్కూల్లో చేపిద్దామంటే లక్షల ఫీజులు ఉన్నాయి. ఎక్కడి నుంచి కట్టాలి చెప్పండి? గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్లు లీజ్కి ఇచ్చిన హెచ్పిఎస్ లాంటి స్కూల్స్లో కూడా లక్షలుగా జీతాలు పెంచుతున్నారు. వాటి మీద రివ్యూ చేయట్లేదు, ఫీజు నియంత్రణ చట్టం తేవట్లేదు. ఏవేవైతే చెప్పి వాగ్దానం చేసి వచ్చినారో అవి ఏవి కూడా వాళ్ళు పూర్తి చేస్తలేరండి. అంటే ప్రజలకు అల్టిమేట్గా రైతులకు నష్టం చేస్తున్న రాజ్యం అయితే, బాగుపడ్డ దాఖలు అయితే కనబడట్లేదు. సో నేను అనేది ఏంటంటే, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి. రాజకీయం ఎలక్షన్ అప్పుడు చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు రాజకీయాలు చేయాలి? ఇప్పుడు రైతుల కష్టాలు తీర్చాలని నేను డిమాండ్ చేస్తాను. మేడం చివరిగా ఎస్పెషల్లీ నల్గొండ జిల్లా ఏంటి మేడం? నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అంశం మీరు పార్టీ పెట్టకముందు కానీ ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత కూడా మొదటి అంశం కూడా నల్గొండ జిల్లానే చూస్ చేసి, అంటే ప్రధానంగా ఒకటండి, నల్గొండలో ఉన్న దుఃఖంతోనే తెలంగాణ ఉద్యమం లేచింది. నల్గొండలో ఫ్లోరోసిస్తో వంకరపోయినటువంటి ప్రజలను పట్టుకపోయి ఆనాడు ప్రధానమంత్రుల టేబుల్ల మీద పడుకోబెట్టి మా తెలంగాణ దుఃఖం ఇది అని చెప్పినాం. మరి ఆ దుఃఖం దూరం చేయడానికి ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇంకా కూడా తీరిక దొరుకుతలేదా ఎవరికి? ఇంకా కూడా పోయిన ప్రభుత్వానికి చేత కాలేదు, ఈ ప్రభుత్వానికి కూడా కనీసం శ్రద్ధ లేదు. ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఏం చేసిన దాఖలా కనబడతలేదు. ఇంకెప్పుడు చేస్తారు? ఇంకొక 1 ఇయర్ అయితే మళ్ళీ ఎలక్షన్లలో ఉంటుంది. చేసేది ఏమైనా ఉంటే ఈ 1 ఇయర్లో చేయాలి. బడ్జెట్ ఎక్కడ ఇచ్చిండ్రు? పోయిన బడ్జెట్ చూసినాం మనం, రైతులకు లేదు బడ్జెట్, ఇరిగేషన్కి లేదు బడ్జెట్. నల్గొండ ప్రాజెక్టులు ఎప్పుడు ఫినిష్ అవ్వాలి? మూసీలో పుడిక తీసిండ్రా ఇప్పటివరకు? అట్టహాసంగా వచ్చి ముఖ్యమంత్రి గారు నేను మూసీలో ఇది చేస్తా అది చేస్తా, అడ్డం వచ్చిన వాళ్ళని పండబెట్టి దొక్కుతాం మూసీలో, ఇట్లాంటి భాష మాట్లాడడం తప్పితే కనీసం మూసీలో రిపేర్ చేసిండ్రా? ఇక్కడ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టుల కన్నా పుడిక తీసిండ్రా? చేయలే కదా. సో మా బాధ ఏంటంటే, ఏ నల్గొండ అయితే బాధపడ్డదో నీళ్లు లేక, ఆ నల్గొండను మంచిగా చేసుకునే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది ఇవాళ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ. వాళ్ళు దీన్ని వినియోగించుకొని మంచిగా చేస్తే రైతులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే గద్దె దించుతారు. సింపుల్. రైట్. చూడొచ్చు అన్ని రాజకీయ పార్టీలు మాత్రం కేవలం ఒడ్లకు 4 కేజీలకు గాను 40 కేజీల వస్తకే 3 కేజీలు కట్ చేస్తారు మేడం. అవును, తరుగు 6 కిలోలు తీస్తారు కదా. హాఫ్ కేజీ వెళ్ళదు, 100 గ్రాములు 200 గ్రాములు వెళ్తే 4 కేజీలు కట్ చేస్తారు. లారీ కిరాయి కట్ చేస్తారు, అన్ని విధాలు కట్ చేస్తారు. కమిషన్లు రోజు 1000 రూపాయలు ఇస్తేనే వాళ్ళ ముందుగా పెడుతురు, లేకపోతే పెడతలేరు. వడ్లది అదే పరిస్థితి, బతాయి దానికే ఉంది. ప్రతిదీ ఇప్పుడు మందులు కొడితే పని చేయకపోతే రైతుకు ఎమ్మటే మందు ఇవ్వాలి. ఒడ్లు తాళ్ళు వస్తేనేమో కట్ చేసి ఇస్తారు. మందులు విత్తన పొట్టు తెస్తే 50% 30% తాళ్ళు ఉంటుంది. ఆ 30% తాళ్ళులా కట్ చేసి ఇవ్వాలి ఎమ్మటే. అగ్రికల్చర్ వచ్చి చూసి ఎమ్మటే కట్ చేసి ఇవ్వాలి. అట్లాంటి బ్యాన్ చేయరు. ఈ రైతులు అయ్యేసరికి 1-2 గింజలు తాళ్ళు గింజలు వచ్చేసరికి 4 కేజీలు 5 కేజీలు కట్ చేస్తారు. బోనస్ ఎక్కడది? అది బోగస్ అనేది. బోనస్ ఏం లేదు అసలు, ఎవరికి రాలేదు బోనస్. యూరియా రేట్ పెరిగింది, డిఏపి రేట్ పెరిగింది. యూరియా ఒకసారి ఆఫ్ చేసుకుంటే ఒకసారి ఆఫ్ చేసుకుంటే 3 బ్యాగులు ఇవ్వాలి. ఇవాళ ఆఫ్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్నోళ్ళకే కొంతమందికి అవుతుంది, అందరికీ చేరాదు కూడా కదా. ఒకసారి యాప్ రద్దు చేయమని అడుగుతున్నాం మనం, యాప్ రద్దు చేయాలని. ప్రతిసారి అనేసరికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మేడం.
ఆయన రైతు ఉంటాడు, కౌలు నేను చేస్తుంటాడు. యూరియాకి ఆయనకు ఓటీపీ పోతుంది. అవును. నువ్వు ఓటీ చెప్పిన లోపల కౌలు రైతులకు ఇంకా ఘోరంగా ఉన్నట్టు. ఓటీపీ ఇది బుక్ చేసే వాళ్ళకు 100-50 మళ్ళీ అట్లా కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా, అన్ని రకాల ఇబ్బందులు. యాప్ తీసేయమని అడుగుదామా? ఒకటేసారి యాడ్ చేసుకుంటే 3 బ్యాగులు యాప్ తీసేసి ఇప్పుడు మేమున్నాం మేడం, నాకు యూరియా బస్తా నాకు 5 ఎకరాల పొలం ఉంది అనుకుందాం. 5 ఎకరాలకు యూరియా ఎంత పడుతుంది మేడం? నాకైతే లారీ అయితే అవసరం లేదు కదా. నాకు ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డికి 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలకి ఇంత యూరియా ఓపెన్ గా రాయొచ్చు కదా, అందరి ముందర కూర్చోబెట్టి. అంతే కదా, యాప్ అయితే ఘోరమే ఉంది పరిస్థితి. తిరుపతి యాప్ మనకు టికెట్స్ ఓపెన్ అయితే కదా, అవును. 22 తారీఖు 20 తారీఖు ఓపెన్ అయితే కదా, టికెట్ అన్న దొరుకుతుంది కానీ వెంకన్న స్వామి దర్శనం దొరుకుతుంది కానీ యూరియా దొరుకుతలేదు. లేలే, గట్టిగా అడుగుదాం యాప్ తీసేయమని. అందుకే ఓన్లీ ఏది బత్తాయిలు అడుగుతాను. ఒకసారి పోలీసుకి మాట్లాడతాను, ఎస్పీ గారికి మాట్లాడతాను. కానీ మీరు మరి కేసు పెట్టానంటే కేసు పెట్టలేదు. కేసు ఎక్కింది ఇంత. బాగున్నారా? ఎక్కడ మీది? ఇక్కడనేనా? ఏం పేరు మీది? నరసింహ. అంతేనా? అదే మొత్తం ఇట్లుంటే నేను కావాలనే ఉంచుతారేమో అనుకుంటున్నాను. మందు పని చేస్తారు, పని చేయకనా? దున్తనే తేటగా అవుతుంది. దున్నితే మంచిగా అవుతుంది కదా. దున్నాలి ఇక. ఇవన్నీ తీగలు చుట్టి ట్రిప్పులు చుట్టి దున్నుకోవాలి. ఓకే ఓకే. ఏది మన పారాక్విటా? రోటోవేటర్. ఓకే ఓకే. చెప్పిండ్రా? 40 లేదు ఇక 39. 45 కాదా బ్యాగ్ నింపేది మనం? 41 నింపుతాం. ఓకే. అట్లా కాదు, ఇప్పుడు 39 ఇక్కడ తీసుకుంటారు, మళ్ళీ నువ్వు ఆడికి. అవును, 39 రాసి మిల్లు దగ్గర మళ్ళీ వేరు కదా. మిల్లు దగ్గర 2-3 కిలోల మళ్ళీ మేడం మాకు కూడా 10 నిమిషాలు. అన్న ఇటు రారాదన్న, అందరు తీసుకుంటారు కానీ స్పెషల్ గా ట్రీట్మెంట్ ఎందుకు? ఆపోజిట్ లైట్ ఎవరైతే లైసెన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో తీసుకొచ్చారు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తాను మాకు రికవరీ కొరకు యాక్చువల్లీ ఏంటంటే రికవరీ కొరకు వేయాలి. అది కూడా రాసిపోయింది కానీ అది ఏమి ఇస్తున్నాడు
కర్నూలులో సిరివెల్ల అని ఉంటుంది. 100% వాళ్ళే ఇక్కడ మంచిగా ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టాడు. 2 ఇల్లు కట్టిన మేడం అన్నదమ్ములు. లక్షలు అంటే ఎంతో మాకు 10 లక్షలు ఇవ్వాలి మేడం. నా స్టేట్ జూలైలో మేడం క్యాన్సర్ వచ్చిన అబ్బాయి కూడా వెళ్ళలేదు మేడం. బ్లడ్ క్యాన్సర్ 10 లక్షలు ఎంత హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్ 30 లక్షలు అయినాయి మేడం నిన్న మొన్న. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 10 ఎకరాలు 10 వాళ్ళకి. చేస్తురా రోజు పని? క్యాన్సర్ పేషెంట్ మాకేకున్నా ఆయనకన్నా ఇవ్వను మేడం. మాకేకున్నా సరే ఆయనకైనా వేయలేదు. ₹1 కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఆ స్టేట్ జూలైలో తెంపారు మేడం, ఇప్పటిదాకా అదే పరిస్థితి. జూలై నుంచి జూలై నుండి మేడం. సంవత్సరం మా కష్టం పోయింది, పెట్టుబడి పోయింది. షాపులు పైసలు వాళ్ళంటారు. పెళ్ళి షాపు ఆడగేసారు. మనం ఇచ్చినోడు ఆగాడు కదా. షాపులు ఉద్దరు తెచ్చి పెట్టాం మేడం. ఏమన్నా కూడా మున్పటి ఇవ్వలేదు, ఇప్పుడు సీట్లు అంటారు. మాకు 10% ఇస్తామన్నాడు మేడం. వారం 10 రోజుల్లో 10% ఇస్తాము. ఏదో కొద్దిగా ఫెర్టిలైజరు ఎక్కడెక్కడ ఇచ్చినాయంటే ఇచ్చుకోండి, మిగతా 40 రోజులు టైం పెట్టిపోయినాడు. ఆ 10% కూడా చెక్లు ఇచ్చింది మేడం. అక్కడ పోయిండు సగం అన్న చెక్లు ఇచ్చింది మేడం. వాళ్ళ పోతే డబ్బులు లేవు. అడిగినాం మేడం. అంతకు మెయిన్ లాస్ వచ్చినా కూడా సగం అన్న ఇచ్చేయని కూడా అడిగినాం. ఎందుకంటే మాకు ఈ కూలీల ఈ పెట్టుబడులకు ఇవన్నీ వస్తాయి. మా లాభం పోతే పోయినా కానీ మా కష్టం పోతే పోయింది. ఆలోచనలు ఇస్తామని అడిగినాం. అట్లాంటివి చేసుకుంటాం. అప్పటి నుంచి ఇక్కడ రాలేడు మేడం. అప్పటి నుంచి ఇక్కడ రాలేడు ఇక. అంటే దళారీ వ్యవస్థ వాడు అట్లా మోసం చేస్తుండే కోయడం మార్కెట్ సరిగ్గా లేకనే కదా. ఆడికి పోతే సరే ఆ కోవిడ్ పోతే ఆడ కూడా సరిగా ఇంకెక్కువ కమిషన్ పోతారు. స్టేట్ పోతేనేమో ఒక తిరిగి వేస్తారు, రైతు పోతే ఎక్కువ కమిషన్ ఎక్కువ తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ నేనే పోయినా, నారే తీసుకొని పోతే నాకు రైతు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయిపోమని. నాకు వేరే వాళ్ళకు 40,000, 35,000 నుంచి 40,000 పడుతుంది. నాకు వాడు 22,000 తీసుకోవాలి. ఇంకా రైతు పోతే అంతే. నేను ఇక పోకూడదు జీతం. మళ్ళీ రైతు పోతే కంట్రోల్ పోవద్దని రైతు వస్తే అట్లా అని అది చేస్తున్నాను. పోతే ఆయన క్లాస్ వచ్చింది ఇక పోడు అని పోవడం అనేది అందరికీ తెలుసు. ఇదైతే ఇమీడియట్ గా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఎట్లా చేస్తాను నేను గట్టి మాట్లాడుతాను. మీరు అది థ్యాంక్ యూ. మల్యాలను ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కొండమల్లపల్లి రీసెర్చ్ సెంటర్ మంచి అంటే బతాయి మీద మొక్కల నాణ్యత మీద మంచి ఇంప్రూవ్ అయింది. అందులో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కూడా రైతు కూడా అయితే దాంట్లో ఏమైందంటే కొండమల్లపల్లి రీసెర్చ్ సెంటర్కి నిధులు లేవు. ఫండ్స్ లేవు. సైంటిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాజాగౌడ్ వెంకటేష్ అన్న బంద్ చేసుకో అయిపోయింది. మైక్ వద్దరేమో మళ్ళీ బయట ఏమన్నా మాట్లాడుతుంది. మైక్ తీసుకున్నాం, మైక్ లేదు. ఒక్క నిమిషం ఆ లైన్లో ఉంటుంది, నేను బంద్ చేయడానికి బంద్ ఒక్క నిమిషం ఇంకోటి స్టేట్లో హలో బాలు రావు